వృద్ధి చేసే వేళలోనే టంకన ఎక్కాలి. ప్రాస్పెక్ట్ మంచి మూడులో ఉన్నప్పుడే పాలసీని క్లోజ్ చేయాలి. వేడి ఉన్నప్పుడే రొట్టెలు కాల్చుకోవాలి. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. ఇవి మన సేల్స్ క్లోజింగ్ ప్రాసెస్లో ఉపయోగపడతాయి. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. కస్టమరు తనకు తెలిసిన ఫ్రెండు అతడి వద్ద ఈ పాలసీ ఉంది అని మీతో అంటుంటాడు. ఇలా చెప్పినప్పుడు ఇది ఒక రకంగా మీకు ప్లస్ పాయింట్. ఎందుకంటే అతడి ఫ్రెండ్ వద్ద ఉంది అన్నప్పుడు అది కూడా తనకు కావాలని కోరుకుంటున్నాడు. రెండో పాయింట్, పాలసీ పనిచేసే విధానము చాలా బాగుందండి, నాకు నచ్చింది, ఇది నా ఫ్యామిలీకి అవసరము అని ఇండైరెక్ట్గా మీతో చెప్తుంటాడు. పాలసీ బాగుంది, బెనిఫిట్స్ బాగున్నాయి అని. ఇది కూడా ఒక గోల్డెన్ మూమెంట్. మన ఫ్యామిలీని డెత్, డిసీజ్ అండ్ డిజేబిలిటీ నుండి కాపాడుకోవాలి, రక్షించుకోవాలని ఆశ కలిగి ఉంటాడు. ఆ ఆశ మీతో చెప్తాడు. కాబట్టి ఇది కూడా ఒక మూమెంట్. నాలుగోది, మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? సర్వైవల్ బెనిఫిట్స్ ఉంటాయా? పాలసీ సరెండర్ చేస్తే ఏం చేయాలి? పాలసీ ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చా? నాకు లోన్ వస్తుందా అని కూడా అడుగుతాడు. ఇలాంటి సందర్భంలో మీరు పాలసీ క్లోజ్ చేసుకునే ఒక అవకాశం నీకు ఇండైరెక్ట్గా కస్టమర్ చెప్తున్నాడు. మీరు అతడి యొక్క విశ్వాసాన్ని చూరగొంటూ అతడికి కావాల్సిన పాయింట్స్ మీరు చెప్తూ పాలసీని మెల్లమెల్లగా క్లోజ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ పాలసీ నేను క్లోజ్ చేస్తాను, నా చేతికి ఎన్ని రోజుల్లో పాలసీ బాండ్ వస్తుంది అని అడుగుతాడు. ఏమైనా వెయిటింగ్ పీరియడ్ ఉందా? ఎప్పటి నుండి పని చేస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడుగుతుంటాడు. ఇది కూడా ఒక గోల్డెన్ మూమెంట్. మీ యొక్క కంపెనీ క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంది? క్లెయిమ్ రేషియో ఎలా ఉంది? వేరే వాళ్ళ కంపెనీతో మన కంపెనీని కూడా కంపేర్ చేస్తుంటాడు. ఇది కూడా ఒక గోల్డెన్ పాయింట్. మీ యొక్క కంపెనీ ఏ బేసిస్ మీద పాలసీని ఇష్యూ చేస్తుంది అంటూ ఇండైరెక్ట్గా అండర్ రైటింగ్ ప్రాసెస్ అడుగుతుంటాడు. దీనికి నేనేం డాక్యుమెంట్ ఇవ్వాలి? ఇన్కమ్ ట్యాక్స్ పేపర్స్ అవసరమా? పాన్ కార్డ్ సరిపోతుందా? ఆధార్ కార్డుతో ఇస్తారా? ఇలా అడుగుతుంటాడు. నాకు వేరే ఏజెంట్ ఇలా చెప్పాడు, ఇలా ఉంది, మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది అని అడుగుతుంటాడు. ఇలా అడిగినప్పుడు ఇది కొద్ది కష్టమైన అంశమే అయినప్పుడు మీరు కన్విన్స్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కస్టమర్కి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఆ కస్టమర్కి ఎస్ బట్ అనే టెక్నిక్స్ వాడుతూ ఇక్కడ మీరు పాలసీని క్లోజ్ చేయాలి. అవునండి, వారిది అలా ఉంది, మాది ఇలాగుంది అంటూ ఆ కంపెనీ గురించి కూడా, అంటే మీ యొక్క కాంపిటీటర్ కంపెనీ గురించి కూడా మీరు మంచిగానే చెప్పాలి. అది మంచిది కాదండి, ఆ కంపెనీ వేస్ట్ అండి అని చెప్పకూడదు. ఒకవేళ మీరు చెప్తే ఫస్ట్ కస్టమర్ మీ కంపెనీ వేస్ట్ అని అనుకుంటాడు. కాబట్టి ఇతరుల గురించి మనం మంచిగా చెప్పాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు కదా పెద్దలు. పక్కవాడి గురించి మంచిగా చెప్పాలి, చెడు చెప్పకూడదు. ఎవరో అన్నారు, చెడు చెవులో చెప్పండి, మంచి అందరికీ చెప్పండి అని. కస్టమర్ మీకు అతడి యొక్క ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి మరియు బడ్జెట్ ప్లాన్ గురించి మీతో డిస్కస్ చేస్తుంటాడు. ఇలా చెప్పినప్పుడు మీరు అతడికి నీడ్ బేస్ సెల్లింగ్ చేస్తారు కాబట్టి అక్కడ అతడిని కన్విన్స్ చేసేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంది. ఒక రకంగా తన యొక్క బడ్జెట్, ట్యాక్స్, డెప్ట్ మేనేజ్మెంట్ అన్నీ నీకు చెప్తున్నాడంటే అతడు నిన్ను నమ్మాడు. నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ఫస్ట్ ట్రస్ట్ బేస్ని క్రియేట్ చేసి నీడ్ బేస్ సెల్లింగ్ చేయాలి. ఇది కూడా ఒక గోల్డెన్ పాయింటే. కంపల్సరీగా క్లోజ్ అవుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా క్లోజ్ అవుతుంది. మీరు గమనించదగ్గ విషయం. చివరిగా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, నేనేం చేయాలి? నాకు ఎంత ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది? నా డబ్బు ఏ విధంగా డబుల్ అవుతుంది? నాకు ఏ విధంగా రక్షణ ఉంటుంది? నాకు ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుందా అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు వర్కౌట్ అవుతుంది? ఇట్లా బ్యాంకుతో కంపేర్ చేయడము, సిప్తో కంపేర్ చేయడము, ఇలా చేస్తుంటాడు. ఇది కూడా గోల్డెన్ పాయింట్. కాబట్టి ఇలాంటప్పుడు మీరు
ఇన్సూరెన్స్ గురించి చెప్తూ ఇన్వెస్ట్మెంట్ అనేది వేరే ఉంటుంది, ఇన్సూరెన్స్ వేరే. ఈ రెండింటిని మేము కలిపాము, అదే యూనిట్ లింక్డ్ పాలసీ అని చెప్తూ ఆ యూనిట్ లింక్డ్ పాలసీ మీరు అతనికి చెప్పండి. ఇలాంటి కస్టమర్స్ దీనికి ఈజీగా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి కాబట్టి వారు తీసుకుంటారు. మీరు ఎక్కువగా కస్టమర్ని కలిసేటప్పుడు ఈ కేటగిరీని మీరు చూస్ చేసుకోండి. ఎవరంటే మ్యారేజ్ అయి ఉండాలి. మ్యారేజ్ కాని వాళ్ళ కమిట్మెంట్ ఉండవు, తీసుకోరు. అట్లనే ఏజ్ ఉండాలి. ఏజ్ ఎలా ఉండాలి? అతడికి కంపల్సరీగా 25 దాటి ఉండాలి, ఎందుకంటే అతడు జాబ్ చేస్తాడు, అతడి ఇన్కమ్ కూడా వస్తుంది. వారిని మీరు కన్విన్స్ చేయవచ్చు టర్మ్ పాలసీ దగ్గర లేదా రిటైర్మెంట్ పాలసీల దగ్గర. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. చదువుకున్న వ్యక్తికి మీరు ఈజీగా పాలసీని సేల్ చేయగలరు, ఎందుకంటే అతనికి అర్థమవుతుంది. ఇన్కమ్ ఉన్న వ్యక్తికి చెప్పండి, ఎందుకంటే ఇన్కమ్ ఉన్న వ్యక్తి పాలసీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. తన సర్కిల్ కూడా ఇన్కమ్ ఉన్నవారే ఉంటారు. చూడండి, వేస్ట్ బ్యాచ్ వాళ్ళతో వేస్ట్ బ్యాచ్ వాళ్ళే ఉంటారు, మంచి వారితో మంచి వారు ఉంటారు. మనం చూస్తే తెలుస్తుంది. తర్వాత ట్యాక్స్ పేయర్, ట్యాక్స్ కోసం కట్టేవారు కూడా చాలామంది ఉంటారు. ఈ కాలంలో ప్రస్తుతం చాలామందికి ₹1,00,000 జీతాలు ఉన్నాయి. కాబట్టి వీరిని మీరు కలిసి ట్యాక్స్ బెనిఫిట్ కోసం, ట్యాక్స్ బెనిఫిట్ ఏముంది, ఏటీసీ అని అక్కడ 1,50,000, తర్వాత 80D 25,000 నుండి 1,00,000 వరకు, ఇలా మీరు ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. సెక్యూరిటీ మీద మనకు ఎటువంటి ట్యాక్స్ పడదు, అదే సెక్షన్ 1010D అని కూడా చెప్పవచ్చు. ఇలా మీరు కస్టమర్ని ఎక్కువగా కన్విన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఎవరికి చెబుతున్నారు పాలసీ అనేది కూడా ఇంపార్టెంటే. చెప్పాలి కదా అని చెప్పి అందరికీ చెప్తే నీ టైం వేస్ట్, ఎందుకంటే గొంతు పోతుంది. అర్థమైందా? ఎవరికి చెబితే పాలసీ క్లోజ్ అవుతుందో వాళ్ళకే చెప్పాలి. ఈ యొక్క సేల్స్ క్లోజింగ్ ప్రాసెస్లో మీరు కస్టమర్తో ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ వేయండి, అతడిని ఎక్కువగా మాట్లాడేలా చేయండి. అంతేకాకుండా ఈ క్రమంలో మీరు ట్రస్ట్ బిల్డప్ చేస్తూ ఈరోజు కాకపోయినా రేపైనా పాలసీ కొనేటట్టుగా అతడిని మోల్డ్ చేసుకోండి. అనవసరమైన కమిట్మెంట్లు ఇవ్వకండి, ప్రామిసులు చేయకండి, డిస్కౌంట్ మరియు రిబేట్ గురించి మీరు చెప్పకండి. ఎవరైతే అడుగుతారో వారికి మీరు దూరంగా వెళ్ళిపోండి. ఒకవేళ అది ఇచ్చినా కూడా రిబేట్ ఇవ్వడం సంస్థ పరంగా పెద్ద తప్పు, పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి రిబేట్ ఇవ్వకండి. చివరిగా నేనేం చెప్పొస్తున్నానంటే, ఎప్పుడు కూడా నీడ్ బేస్ సెల్లింగ్ చేయండి. ఎవరికి ఏది అవసరమో అదే అమ్మాలి. నీ అవసరం కోసం అమ్మకండి. నీ అవసరం కోసం అమ్మితే చాలా కోల్పోతావు. ఇతరులు నీతో ఏ విధంగా ప్రవర్తించాలో అని కోరుకుంటావో నువ్వు కూడా ఇతరులతో అదే విధంగా ప్రవర్తించాలి. పని చేయకుంటే ఫలితం రాదు కదా. కాబట్టి మీరు పని చేయండి, ఫలితం గురించి ఆలోచించకండి, ఆటోమేటిక్గా వస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.